అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రధాన ప్రశ్న, చాలా కాలం నుంచి ఈ సమస్య దేవాదాయ శాఖలో సింహాచల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అనేక సందర్భాల్లో శాసనసభ్యులు శాసనసభలో శాసన మండలిలో దీన్ని ప్రశ్నించడం, అధికార యంత్రాంగం దీనిపైన ఒక ఆలోచన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గౌరవనీయ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని మీద ఒక ఆలోచన చేసి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం ఎంత స్థలం అయితే సింహాచల దేవస్థానం పరిధిలో ఉండి ఇవాళ ఆక్రమిత వ్యక్తులకి వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారో, నివాసయోగ్యంగా తయారైందో, దానికి ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చి సింహాచలం దేవస్థానానికి, సింహాచల దేవస్థానంలో ఇవాళ ఆక్రమణ ఉన్నటువంటి భూమిని తీసుకొని పేదవారైనటువంటి ఆ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దాన్ని అమలు చేయమని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్తూ ఈ మధ్య ఇటీవల భారీ వర్షాలు వచ్చాయి, అందులో ఇళ్ళు రిపేర్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, ఇబ్బందిగా ఉందని అన్నారు అధ్యక్ష. నేను 3 మాసాల క్రితం మన సభలోనే తమరి అనుమతితో బిఐసి హాల్లో సభ్యులతోటి అధికారులతోటి సమావేశం పెట్టి తమరికి కూడా ఆ సమాచారాన్ని ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చినటువంటి దానిలో ఈ రిపేర్స్కి సంబంధించినవన్నీ కూడా రిపేర్స్కి అనుమతి ఇచ్చాము అధ్యక్ష, రిపేర్లు చేసుకోవచ్చని. అయితే రిపేర్లు చేసుకునేటప్పుడు వారు ఒక అప్లికేషన్ లాగా సమర్పించి రిపేర్లు చేసుకోండి, తర్వాత దీన్ని పూర్తి పరిష్కారం వచ్చినప్పుడు దానికి చట్ట ప్రకారం మేమేమి ఇవ్వాలనో ఆ విధంగా ఇద్దామని 329 కుటుంబాలకి అనుమతి కూడా ఇచ్చాము అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు ఈ భూముల విషయంలో వాస్తవం అధ్యక్ష, భూముల విలువ పెరిగింది అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం అనేటువంటిది ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోని ఇది ఒక ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయ్యేటువంటి ప్రాంతం అయిపోయింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, నేను కూడా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం వేరే అధ్యక్ష. ఇటీవల నేను విశాఖపట్నం వెళ్తే పరిస్థితి అసలు అర్థం కాని పరిస్థితుల్లో పెరిగిపోయింది అధ్యక్ష. ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ విపరీతంగా అక్కడ చోటు చేసుకుంటున్నాయి అధ్యక్ష. విలువలు కూడా పెరిగాయి అధ్యక్ష. ఇవాళ మనం అనుకున్న ప్రకారం దాదాపుగా 420 ఎకరాల భూమి 5,344 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అంచనా వేశారు అధ్యక్ష. ఇంత భూమి ఇవాళ ఆక్రమణలకు గురైంది. దీనికి ప్రత్యామ్నాయం అప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రత్యామ్నాయ భూమిని సింహాచల దేవస్థానంకి మార్పు చేయండి, ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కానీ తర్వాత అధ్యక్ష ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక ఏదైతే భూమిని మార్పు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారో ఆ భూమిని ఇచ్చే సందర్భంలో తర్వాత మనకు ముందున్నటువంటి మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం మరొక కొత్త జీవో ఇచ్చి దాని విలువ అంచనాలను తయారు చేయడంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. దీనితో మళ్ళీ ఇటీవల మనం తిరిగి వచ్చాక గౌరవ శాసనసభ్యులు విశాఖపట్నం ప్రాంతం వాళ్ళందరూ మీ ఆదేశాలతో సమావేశం పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకొని ఈ యొక్క సమస్యని
వెంటనే పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఆ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి పిలిపించాము అధ్యక్ష. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అందరూ కలిసి మనకు ప్రతిపాదించినటువంటి భూమి ఏదైతే చూపించారో మళ్ళీ మధ్యలో పోయిన సందర్భంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్లో ఆ భూమిలో కొంత భూమి ఇతర కార్యక్రమాలకి, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము అది ఇస్తున్నాము. కాబట్టి మేము దాన్ని అదే భూమి మీకు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పాక మళ్ళీ వేరే ఒక భూమిని ప్రతిపాదించారు అధ్యక్ష. కానీ దాని విలువలు అంత సరి సమానంగా లేని దానివల్ల తిరిగి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారిని విశాఖపట్నం పంపించాము అధ్యక్ష. వారు జిల్లా కలెక్టర్ గారు, వీసీ ఉడావా వారు అందరూ కలిసి వేరే స్థలాలన్నీ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి భూముల విలువ దాదాపు 5,377,44,00,000 రూపాయలు విలువ చేసే భూమి ఇవాళ చూపడం జరిగింది అధ్యక్ష. అంటే గతం కన్నా 33.4 కోట్లు ఎక్కువ ఆదాయం సింహాచలం దేవస్థానానికి వస్తుంది అధ్యక్ష. ఈ భూములన్నీ కూడా సరిచూసుకోవడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా జిల్లా కలెక్టర్ని ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే ఇప్పుడు చూపించి విలువలు చూపించారో ఆ భూమిని తప్పకుండా మరి సింహాచల దేవస్థానానికి బదలాయించడానికి మీరు తయారుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయం మేరకు ఆదేశాలు ఇస్తాం. దీనికి కోర్టులో ఉన్నటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. మనం తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు వారికి కూడా సమాచారం ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకుని ఇది సింహాచల దేవస్థానానికి మార్పు చేయించి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో మన గౌరవ శాసనసభ్యులు అలాగే మీరు ఆదేశాలు ఇచ్చిన మేరకు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్ మాసంలో అధ్యక్ష, ఈ నెల నవంబర్ మాసంలోనే 2-3 తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా ఈ పంచగ్రామాల విషయాన్ని త్వరితగతిన పరిష్కరించండి, భూముల్ని సింహాచల దేవస్థానానికి ఇచ్చి మార్పు చేయండి అని చెప్పి వారు కూడా వెంటనే విశాఖపట్నంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే గౌరవ శాసనసభ్యులు మీరు అందరి ఆలోచన మేరకు మరి అధికారులను కూడా పిలిపించి, నేను ఆనాడే గతంలో సమావేశం జరిగినప్పుడే చెప్పాను అధ్యక్ష, ఆ మాసంలోనే విశాఖపట్నం వచ్చి అధికారులు శాసనసభ్యులు అందరితోటి మాట్లాడి దీన్ని ప్రకటిస్తాం ముఖ్యమంత్రి గారి అనుమతితో అని చెప్పాను. కానీ మధ్యలో కొంచెం ఆ భూముల మార్పిడి విషయంలో కొంత తేడా రావడంతో మళ్ళీ మేము ఆ భూముల విలువ సరిగా లేదని చెప్పి మళ్ళీ అసెస్ చేయమన్నాం. కొత్త భూములను ఇచ్చారు, కొత్తగా అసెస్మెంట్ ఇచ్చారు. ఈ అసెస్మెంట్లు అన్నీ సరిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద హైకోర్టుకు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని హైకోర్టుకు కూడా దాన్ని సమాచారం అందించి తర్వాత దీన్ని సింహాచలం దేవస్థానానికి అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి తమకు, తమ ద్వారా గౌరవ శాసనసభ్యులకు, అలాగే విశాఖపట్నంలో వేలాదిగా ఎవరైతే పేద కుటుంబాల వాళ్ళు ఈ భూమిని ఆశ్రయించి సింహాచల దేవస్థానం యొక్క ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు, వారికి కూడా సరైన న్యాయం ముఖ్యమంత్రి గారి అనుమతులతో చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. శ్రీనివాస్ గారు క్లారిఫికేషన్